గౌరవ సభ, మళ్ళీ ఈ సభను గౌరవ సభ చేసిన తర్వాతనే అడుగు పెడతానని బయటొచ్చా. నా జీవితంలో 24 క్లేమోర్ మైన్స్ అలిపిరి దగ్గర నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా నా కళ్ళలో నీళ్లు రాలేదు. అని ఆ రోజు నన్ను అవమానం చేసిన దానికి నా కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. నేను బాధపడ్డా. అది నా జీవితంలో మొట్టమొదటిసారిగా బాధపడిన సందర్భం ఏదైనా ఉంటే ప్రాణానికి బాధపడలేదు. కానీ ఈ దుర్మార్గులు చేసిన అవమానానికి నేను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకున్నానంటే ఒక్కసారి 5 కోట్ల మంది ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి తప్పలా. సరే, ఇటీవల జరిగిన పరిణామాలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ నేను మాట్లాడడం లేదు. ఒక దళిత డ్రైవర్ని ఎమ్మెల్సీ ఖర్చులు ఇస్తా అంత్యక్రియలు చేసుకోమని పంపించాడంటే అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి కారులో పెట్టుకొని లేకపోతే మీటింగ్లో పెట్టుకొని ఊరేగుతున్నాడంటే ఇంకే రాష్ట్రంలో ఇలాంటి సైకోలకు అడ్డం ఉంటుందా అని అడుగుతున్నా. అది ఈరోజు జరిగే పరిస్థితి వచ్చింది. నాకు ఒక చిన్న స్టోరీ కూడా ఇక్కడ పోలీస్ ఆఫీసర్ కొంతమంది రాష్ట్రంలో కొందరికి ఉంటుంది, కొంతమంది మీకు కూడా గుర్తుంటుంది, రామకృష్ణ లాంటి నాయకులు కూడా గుర్తుంటుంది. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే ఒక సీరియస్ కిల్లర్ అతను ఒకటి ఐడెంటిఫై చేసుకునేవాడు. ఎక్కడన్నా ఆడవాళ్ళు ఉంటే ఒంటరిగా ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ చంపేసి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎలాంటి ప్లేస్లు ఐడెంటిఫై చేసుకున్నాడంటే పశువులు మేపే ఆడవాళ్ళు ఉంటే ఎవరు లేని చూడడం, వాళ్ళ మీద రాళ్ళు తీసుకొని తల మీద కొట్టి అతి దారుణంగా చంపేయడం, వెళ్ళిపోవడం. ఏమైనా డబ్బులు తీసుకున్నాడా, నగలు తీసుకున్నాడంటే వాళ్ళ దగ్గర చేనున్నా ఉంగరం ఉన్నా ఏం తీసుకున్నాడు కాదు, చంపడమే ఏమంతే. రాత్రిలో మిడ్-నైట్ ఒంటరి ఇల్లు ఉంటే ఆ ఇంటికి పోయి ఆడవాళ్ళు చంపేసి వెళ్ళిపోయాడు. దగ్గర 30 మంది 35 మంది చంపాడు. సిరీస్ ఆఫ్ మర్డర్స్. నాకు అర్థం కాలేదు. పోలీసులు అడిగా ఏంటి ఇవన్నీ ఎంత జరుగుతున్నాయంటే చాలా కోపపడిన తర్వాత దానికి ఎవిడెన్స్ అని కలెక్ట్ చేస్తే తర్వాత అప్పటికి అడ్వాన్స్ టెక్నాలజీ కూడా లేదు, ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ లేవు, ఫారెన్సిక్ ఎవిడెన్స్ లేదు. అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తే అతను నోన్ కన్విక్ట్ తిరుపతిలోనే ఉన్నాడు. అతన్ని ఒక కోర్టు తీసుకుపోయారు. పారిపోబోతే అక్కడి నుంచి పోలీసులు ఎన్కౌంటర్ అయి జరిగాయి. అతను చనిపోయాడు. అంటే నాకు ఇప్పుడు కూడా అర్థం కాంది, అతను ఎప్పుడో ఆయన జీవితంలో జరిగిన సంఘటనతో మహిళలపైన ద్వేషం పెంచుకొని మహిళల్నే ఏమిగా పెట్టుకొని చంపుకుంటూ వచ్చాడు. ఆ విధంగా కడాన అతను కూడా ఇదయ్యాడు. కానీ ఒక సైకో ప్రవర్తన ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తారో అదొక ఉదాహరణ. ఇప్పుడు ఇతనేంటంటే ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అది అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు. అతనికి సంపాదనే ధ్యేయం. ఎవరు అడ్డం వస్తే వాళ్ళు పవన్ కళ్యాణ, చంద్రబాబు నాయుడు, లేకుంటే సురేష, లేకుంటే ఇంకొక వ్యక్తి నిమిత్తం, దానికి నిమిత్తం మాత్రం మనందరం ఆయన ఇష్ట ప్రకారం చేసుకొని వెళ్ళిపోతాడు.